హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మనం ఈజీగా దొండకాయ ఫ్రై చేసేసుకుందాం. దానికి ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని మినపప్పు, ఆవాలు, 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా దూరగా చిన్న మంటలో ఫ్రై చేసేసుకుందామండి. ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసేసుకుని మనం దీన్ని కూడా చిన్న మంటలో చక్కగా ఫ్రై చేసేసుకుందామండి. ఇది పోపు అనేది మనకి చక్కగా పట్టేస్తుందండి. చక్కగా ఇది ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకుని వాటిని కూడా ఒకసారి పోపులో కలిసేటట్టు కలిపేసుకుని మూత పెట్టి మగ్గించుకుందామండి. మధ్యలో ఒకసారి మళ్ళీ మూత తీసి మనం ఒకసారి కలుపుకొని ఇంకా పచ్చివాసన పోయేటట్టు ఇంకొంచెంసేపు మనం మగ్గించుకుందామండి. ఇలా మగ్గిన తర్వాత మనం దాంట్లో పసుపు అలాగే రుచికి సరిపడ ఉప్పు కారం వేసుకొని చక్కగా ఒకసారి మొత్తం కలిపేటట్టు కలిపేసేసుకుందామండి. ఇలా కలుపుకొని మళ్ళీ కాసేపు మనం మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇప్పుడు చూసారా చక్కగా మొత్తం అంతా మనకి కారం అన్నీ కూడా ముక్కలకు పట్టేసినాయి. ఈ స్టేజ్లో నేను కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని కలిపేసుకుంటానండి. టేస్టీగా చాలా బాగుంటుందండి, క్విక్ కూడాని.